స్పెషల్ ఫోకస్ ఇండియన్ ఐడల్ సంగీత ప్రపంచంలో ప్రతి ఒక్కరి కళ. ఒక్కసారైనా ఆ స్టేజ్ మీద తమ స్వరాన్ని వినిపించాలని కోరుకుంటుంది యువగళం. అందుకే ప్రతి సంవత్సరం ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద తమ సత్తా చాటేందుకు లక్షలాది మంది పోటీ పడతారు. గత 3 ఏళ్లుగా ఈ వేదిక తెలుగు వారికి మరింత చేరువైంది. అచ్చ తెలుగు కంటెంట్తో అలరించే ఆహా ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు గాత్రాలను వెతికి పట్టుకొస్తోంది. ఇండియన్ ఐడల్ వేదిక మీద పాట పాడే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఏళ్ల తరబడి కఠోర శ్రమ చేసిన అద్భుత గాత్రాలను మాత్రమే ఆ అవకాశం వరిస్తుంది. అది కూడా లక్షల మందిలో ఒకరిగా ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఫైనల్ లిస్ట్లో స్థానం దక్కుతుంది. అలాంటి అరుదైన అవకాశం ఏడాదికి 15 నుంచి 16 మందికి మాత్రమే వస్తుంది. వేదిక మీద ఆ వెలుగుల్లో గెలవడం ఎంత కష్టమో తెలిసినా విజయం సాధించే శాతం తక్కువన్నది కళ్ల ముందు కనిపిస్తున్నా తమ మీద తమకున్న నమ్మకంతో ప్రతి ఏటా ఈ షో కోసం అడుగులు వేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు 2 దశాబ్దాలుగా బుల్లితెర మీద తిరుగులేని రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది ఇండియన్ ఐడల్. బ్రిటిష్ లో పాపులర్ అయిన పాప్ ఐడల్ షో ఇన్స్పిరేషన్ తో ఈ షోని డిజైన్ చేశారు మేకర్స్. అయితే పాప్ ఐడల్ ను మించి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది మన ఇండియన్ ఐడల్. హిందీలో ప్రారంభమైన ఇండియన్ ఐడల్ తొలి సీజన్ లో 12 మందికి మాత్రమే అవకాశం దక్కింది. అందులోనూ సౌత్ నుంచి ఒకే ఒక్క కంటెస్టెంట్ కి ఛాన్స్ ఇచ్చారు. చెన్నై నుంచి అదితి పాల్ తొలి సీజన్లో పోటీ పడినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇండియన్ ఐడల్ కి సౌత్ లోను సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన సింగర్ కారుణ్య. తన సీజన్లో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టారు కారుణ్య. అప్పుడతని వయసు 19 ఏళ్లు. నేషనల్ లెవెల్లో టాప్ సింగర్స్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ కి ఆ వయసులోనే చెమటలు పట్టించారు ఈ యంగ్ తరంగ్. అయితే టైటిల్ కి ఒక్క అడుగు దూరంలో కారుణ్య జర్నీకి ఫుల్ స్టాప్ పడింది. సీజన్ 2లో రన్నరప్ టైటిల్ తోనే సరిపెట్టుకున్నారు కారుణ్య. అయితేనేం మన వాళ్లకు అటుగా నడిచే దారిని చూపించారు. నిర్వాహకులు నార్త్ వాళ్లు కావడంతో ఇండియన్ ఐడల్ షోలో ఎక్కువగా ఉత్తరాది గాయకులకే అవకాశం దక్కింది. అయితే ఇంత టఫ్ సిచ్యువేషన్లోనూ అడపాదడపా మన గాయకులు భారతీయ సంగీత వేదిక మీద సత్తా చాటారు. తెలుగు గొంతుకను అంతర్జాతీయ స్థాయిలో వినిపించారు. కారుణ్య కొద్దిలో మిస్ అయిన ఇండియన్ ఐడల్ టైటిల్ ను సీజన్ 5లో సాధించి చూపించారు శ్రీరామచంద్ర. అప్పటి వరకు ఉత్తరాది గాయకులకు మాత్రమే దక్కిన ఇండియన్ ఐడల్ ట్రోఫీని అందుకున్న ఘనతను సౌత్ కి పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యారు శ్రీరామచంద్ర. ఈ విజయం తర్వాత బాలీవుడ్ లో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. బిజీ సింగర్ గా ట్యాగ్ పడింది అక్కడే. సీజన్ 9లోనూ తెలుగు గాత్రానికి ఇండియన్ ఐడల్ టైటిల్ దక్కింది. అప్పటికే సినీ గాయకుడిగా బిజీగా ఉన్న రేవంత్ ఇండియన్ ఐడల్ రేస్ లో సత్తా చాటాడు. అదే సీజన్లో మరో తెలుగు గాయకుడు రోహిత్ సెకండ్ రన్నరప్ గా నిలిచి తెలుగు గాయకుల సత్తా ఎడ్డు చూపించారు. రేవంత్ టైటిల్ సాధించిన 3 ఏళ్ల తర్వాత మరోసారి తెలుగు గొంతుక ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద వినిపించింది. సీజన్ 12లో షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల పోటీ పడ్డారు. అయితే శిరీష ఎర్లీగానే ఎలిమినేట్ అయిన షణ్ముఖ ప్రియ మాత్రం టాప్ 7లో స్థానం సంపాదించి మరోసారి తెలుగు పాటను నేషనల్ లెవెల్లో వినిపించారు. టైటిల్ రేస్లో వెనుకబడిన ఇండియన్ ఐడల్ వరకు వెళ్లొచ్చిన తెలుగు గాయకులు కెరియర్లో మాత్రం టాప్ ప్లేస్లో ఉన్నారు. కారుణ్య, శ్రీరామచంద్ర, రేవంత్, రోహిత్, షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల ఇలా అంతా ఇప్పుడు సినీ నేపథ్య గాయకులుగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఉత్తరాదిలో నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్లో ఎక్కువగా నార్త్ సింగర్స్ కే అవకాశాలు వస్తూ ఉండడంతో మన వాళ్ళకి కూడా ఆ స్థాయిలో గుర్తింపునిచ్చే ప్రయత్నం చేసింది ఆహా. తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో తెలుగు గాయకుల కోసం ఓ వేదికను తీసుకొచ్చింది. ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. హిందీలో ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మొదట్లోనే 14వ సీజన్ ముగిసింది. ఇక తెలుగులో మాత్రం 2022లోనే ఇండియన్ ఐడల్ మొదలైంది. 2 సీజన్లను విజయవంతంగా పూర్తి చేయగా ఇప్పుడు 3వ సీజన్ ప్రారంభం కాబోతోంది. దునియాని దున్నేద్దామనే స్లోగన్తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1కు అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దేశ విదేశాల నుంచి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. తొలి సీజన్కు తమన్, కార్తిక్, నిత్యా మేనన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ శ్రీరామచంద్ర ఈ షోని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నారు. తొలి సీజన్తోనే సంగీత ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్. ఫ్రెష్ వాయిసెస్ ని పరిచయం చేయడంతో పాటు ఓటీటీ రియాలిటీ షోస్ హిస్టరీలోనే కొత్త అధ్యాయానికి తెరతీసింది. తెలుగు ఓటీటీ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షోగా చరిత్ర సృష్టించింది తెలుగు ఇండియన్ ఐడల్. 12 మంది పోటీ పడిన తొలి సీజన్లో కుమార వాగ్దేవి టైటిల్ విన్నర్ గా నిలిచారు. ఈ షో తర్వాత తెలుగులో బిజియెస్ట్ సింగర్స్ సరసన చేరారు వాగ్దేవి. ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన శ్రీనివాస్, సెకండ్ రన్నరప్ గా నిలిచిన వైష్ణవికి కూడా మంచి అవకాశాలొస్తున్నాయి. కేవలం సింగింగ్ షోలా కాకుండా ఆడియన్స్ ని ఎమోషనల్ గాను టచ్ చేస్తూ సాగింది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1. ఎలిమినేషన్స్, ఫ్యామిలీ ఎంట్రీస్ తో ఒక్కో ఎపిసోడ్ ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనిపించింది. తొలి సీజన్ ఫినాలే తెలుగు రియాలిటీ షోస్ హిస్టరీలోనే ఒక చరిత్ర. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం,
తానే స్వయంగా విన్నర్ వాగ్దేవికి వావ్దేవి అంటూ కితాబ్ ఇవ్వటం, ఇలా ప్రతి మూమెంట్ కూడా మోస్ట్ మెమరబుల్ గా నిలిచిపోయింది. తొలి సీజన్తో వచ్చిన సక్సెస్ ను అంతే బాగా కంటిన్యూ చేసింది సీజన్ 2. అప్పటికే హద్దులు చెరిపేస్తూ సంచలన విజయం సాధించిన ఈ షోలో పాల్గొనేందుకు తెలుగు నేల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. సీజన్ 1లో 12 మందికి అవకాశం దక్కితే సీజన్ 2లో 13 మంది కంటెస్టెంట్లు తలపడ్డారు. ఈ లిస్ట్లో ఒక ఫారెన్ సింగర్ కూడా ఉండటం విశేషం. తెలుగు అమ్మాయి అయినా ఫారెన్లో సెటిల్ అయ్యి అక్కడే డాక్టర్ కూడా చదివిన శృతి నండూరి తెలుగు ఇండియన్ ఐడల్ 2లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తొలి సీజన్ను శ్రీరామచంద్ర హోస్ట్ చేస్తే సీజన్ 2కి మరొక టాలెంటెడ్ సింగర్ హేమచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో థీమ్తో సాగిన తెలుగు ఇండియన్ ఐడల్ 2 తొలి సీజన్ను మించి సక్సెస్ అయింది. వ్యూస్ పరంగానూ నయా హైట్స్ ను టచ్ చేసింది. సీజన్ 1ని మించి సీజన్ 2లో ఎన్నో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీజన్ 2 ఫైనల్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరై కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేశారు. నరాలు తెగేంత ఉత్కంఠగా సాగే ఫైనల్ ఎపిసోడ్ ని తనదైన స్టైల్లో ఎంటర్టైనింగ్ గా మార్చేశారు బన్నీ. 2 సీజన్లు కలిపి మొత్తం 31 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. 2వ సీజన్లో సౌజన్య భాగవతుల తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ సాధించారు. జడ్జీలతో పాటు ఈ షోకి బాలకృష్ణ, కోటి, బాబా సేగల్, ఎస్పీ చరణ్, నాని, చంద్రబోస్, స్మిత, కేఎస్ చిత్ర, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా గెస్ట్లుగా వచ్చారు. 2 సీజన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఆహా టీం ఇప్పుడు సీజన్ 3ని మరింత గ్రాండ్ గా లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి. మరో 12 అద్భుత గాత్రాలు త్వరలోనే మ్యూజిక్ లవర్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాయి. తొలి 2 సీజన్లు ఘన విజయం సాధించడంతో థర్డ్ సీజన్ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసింది ఆహా. ఈసారి ఏకంగా విదేశాల్లోనూ ఆడిషన్స్ నిర్వహించారు. న్యూజెర్సీ, డాలస్ లాంటి చోట్ల ఏర్పాటు చేసిన ఆడిషన్స్ కు ఎన్ఆర్ఐలు క్యూ కట్టారు. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ తెలుగు ఇండియన్ ఐడల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమ గొంతు వినిపించేందుకు ఎన్ఆర్ఐలు కూడా పోటీ పడ్డారు. ఆడిషన్స్ లో వేల మంది యువతీ యువకులు పాల్గొన్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ వేదిక మీద ఒక్కసారైనా తమ గొంతు వినిపించాలని ఎంతో మంది విదేశాల్లో స్థిరపడ్డవారు ఆశపడుతున్నారు. కానీ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కనుంది. తెలుగు రాష్ట్రాల నుండి కూడా సీజన్ 3 ఆడిషన్స్ కు పెద్ద సంఖ్యలో యువ గాయనీ గాయకులు హాజరయ్యారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సంగీత ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది ఆహా టీం. ది బెస్ట్ సింగర్స్ ను ఐడెంటిఫై చేసేందుకు వేల మంది గాయనీ గాయకులను వడపోసింది. 37 దేశాల్లో 15,000 మందిని ఆడిషన్ చేశారు. ఫైనల్ గా అత్యుత్తమ సింగర్స్ తో సీజన్ 3 పోటీ మరింత ఆసక్తికరంగా సాగనుంది. జూన్ 14 నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహాలో స్ట్రీమ్ కానుంది. గత సీజన్లు సూపర్ హిట్ కావడంతో థర్డ్ సీజన్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను మించి వినోదాన్ని అందించబోతోంది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. ఔత్సాహిక గాత్రాలకు అద్భుత అవకాశాలిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కూడా ఘన విజయం సాధించాలని, ముందు ముందు ఇలాంటి మరిన్ని సీజన్లు తెలుగు ప్రేక్షకులను, సంగీత అభిమానులను అలరించాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.